పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో మరో ముందడుగు పడింది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు నూక మల్లికార్జున్ మానసిక స్థితి సరిగ్గా లేదని తేల్చారు. మల్లికార్జున్ మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. నిందితుడు విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో వైజాగ్లో మల్లికార్జున్ పై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఇక నేరుగా పేచీలకే ఫోన్ చేసి బెదిరించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో భౌతిక దాడులు కూడా జరిగే అవకాశాలుంటాయని ఇప్పటికే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బెదిరింపు కాల్స్ వెనక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అన్నదానిపై పోలీసులు నిశితంగా పరిశీలన జరిపే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపుల కేసులో పురోగతికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీవిద్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేజీ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో నూక మల్లికార్జున్ ని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ పోలీసులు నూక మల్లికార్జున్ ని విచారిస్తా ఉన్నారు. అయితే నూక మల్లికార్జున్ మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వాస్తవానికి ఈ నూక మల్లికార్జున్ స్వస్థలం వచ్చేసరికి నెల్లూరు జిల్లా. అయితే ఇతను వివాహితుడు. సో ఇతని మానసిక స్థితి సరిగా ఉండదు కాబట్టి పెళ్లైన తర్వాత ఇతని భార్య ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి కృష్ణా జిల్లా తిరువూరులో, విజయవాడ జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక సిస్టర్ ఉంటుండగా మరొకరు చెన్నైలో ఉండడం తెలుస్తా ఉంది. అయితే చెడు వ్యసనాలకు బానిసైన ఇతను మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడం తోటి ఒక చోట స్థిరంగా ఉండడు. సో ఈ క్రమంలో తన సోదరిమణుల దగ్గరకు వచ్చినప్పుడు, అంటే తిరువూరులో ఉన్న సోదరిమణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. అయితే చెన్నైలో ఉన్న మరొక సోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెన్నై, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాడు. సో ఇతను తన వ్యసనాలకు సంబంధించి వాళ్ళ సోదరిమణుల దగ్గర డబ్బులు తీసుకుంటాడని చెప్పి తెలుస్తా ఉంది. సో ఇటీవల కొంతకాలం క్రితం తిరువూరు వచ్చి గత కొన్ని రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇతను సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్ చేసిన తర్వాత కూడా నిన్న కూడా అతను విజయవాడలో తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. సో గతంలో కూడా హోంమంత్రి అనిత కూడా ఫోన్ చేసి ఇట్లానే బెదిరింపులకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. సో ఇదే క్రమంలో గతంలో విశాఖపట్నంలో కూడా మల్లికార్జున రావు పైన 300 ఐపీసీ సెక్షన్ 354 కింద కూడా కేసు నమోదు అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో చెడు వ్యసనాలకు బానిసైన నూక మల్లికార్జున్ మద్యం మత్తులో ఈ బెదిరింపులకు దిగినట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే మానసిక స్థితి సరిగా లేక చెడు వ్యసనాలకు బానిసయ్యి మల్లికార్జున్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే దీని ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే అతను పర్టికులర్ గా హోమ్ మినిస్టర్ బెదిరింపులు గురి చేశాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం ని కూడా బెదిరింపులు గురి చేసిన పరిస్థితి నేపథ్యంలో దీనికి కారణం వచ్చేసరికి మానసిక స్థితి, చెడు వ్యసనాలా, లేకపోతే ఇంకెవరన్నా తెర వెనుక ఉంటారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో గతంలో ఒక మల్లికార్జున్ పైన ఎటువంటి కేసులు నమోదని, ఎక్కడెక్కడ కేసులు నమోదని, ఆ కేసులు తీవ్రత ఎంత, ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఒక మల్లికార్జున్ విజయవాడ పోలీసులు అదుపులో ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిస మద్యం మత్తులో కానీ ఇతర మత్తుల్లో కానీ అతను ఈ విధంగా బెదిరింపు కాల్స్ చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీ విద్య. Right. Thank you, Ramesh, for the updates.